హలో అండి, ఈరోజు ఈ వీడియోలో కరాచీ హల్వా ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దానికోసం 1 కప్ కార్న్‌ఫ్లోర్ పౌడర్, అదే కప్తో 2 కప్స్ చక్కెర తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మందంగా ఉండే కడాయి తీసుకొని అందులో 2 కప్పుల చక్కెరకు 1.5 కప్పు నీళ్ళని యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి బాగా కలపాలి. పాకం ఏం రావాల్సినంత అవసరం లేదు, చక్కెర కరిగేంత మాత్రం ఉంటే చాలు. సిమ్లోనే పెట్టుకొని చక్కెరను కరిగించుకోవాలి. ఈలోపు ఒక గిన్నెలోకి 1 కప్ మొక్కజొన్న పిండికి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసిన కార్న్‌ఫ్లోర్ వాటర్ని ఆ షుగర్ సిరప్లో కొద్ది కొద్దిగా సిమ్లో పెట్టుకొని యాడ్ కలపాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా గ్లూ లాగా తయారవుతుంది. ముందు చెప్పడం మర్చిపోయాను, షుగర్ సిరప్ని ముందుగా కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా గ్లూ లాగా తయారైన తర్వాత దాంట్లో కొంచెం ఆ షుగర్ సిరప్ని కొంచెం నెయ్యిని యాడ్ చేస్తూ కదుపుకుంటూ ఉండాలి. ఇది కంప్లీట్గా కంటిన్యూస్ ప్రాసెస్ అండి. కాసేపు కానీ కలపడం ఆపేసామంటే ఉండలు కట్టేస్తాయి. కాబట్టి మనం మొత్తం అంతవరకు కూడా ప్రాసెస్ అంతా అయిపోయే వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి. ఇది మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి మనం ఇది. ఈ విధంగా మధ్య మధ్యలో షుగర్ సిరప్ మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేయడం వల్ల లోపల వరకు షుగర్ అనేది వెళ్ళి బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్, కొన్ని డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనకి నచ్చిన ఫుడ్ కలర్ని అందులో యాడ్ చేయాలి. ఇది మీ ఇష్టం అండి, ఇందులో మీకు ఏ కలర్ నచ్చుతుందో ఆ కలర్ని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రెడ్ కలర్ని యూస్ చేశాను. ఈ విధంగా కలుపుతూ ఉండాలి బాగా. వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలపాలి. ఈ హల్వా చేయడానికి నాకు 40 మినిట్స్ దాకా పట్టింది. దీనికోసం నేను నాన్ స్టిక్ కడాయిని యూస్ చేశాను, ఎందుకంటే నెయ్యి తక్కువగా పడుతుంది, అంతేకాకుండా కడాయికి అతుక్కోకుండా ఉంటుంది, నాన్ స్టిక్కీగా ఉంటుంది అని నేను దీంట్లో చేశాను. ఈలోపు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన ఆ హల్వాని తీసుకొని ఆ ప్లేట్లో వేయాలి. వేసిన తర్వాత పైన లైట్గా ప్రెస్ చేస్తూ అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు దాని మీద గార్నిషింగ్ కోసం బాదాం, జీడిపప్పు, పిస్తా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పైన వేసుకోవాలి. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. 3 గంటల సేపు దాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అది ఈ విధంగా ఉంటుంది. నాకైతే చూసేదానికి అది కేక్ లాగా ఉండింది. దాన్ని చిన్న చిన్న పీసెస్గా మనకి ఏ షేప్లో కావాలో, ఏ సైజులో కావాలో ఆ విధంగా కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి కరాచీ హల్వా రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.